ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆనంద గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో జరిగింది. వాకస్ ఇంటర్నేషనల్ జిల్లా ఫాస్ట్ గవర్నర్ మాచవరపు భాస్కర్ రావు, నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్షుడు సనపతి వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గుబ్బల గంగా భవానీ, కోశాధికారి ఉప్పులూరి కాశీ విశ్వనాథం డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ మనోజ్ఞ హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మిగతా స్వచ్ఛంద సంస్థల కంటే వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ గత 15 సంవత్సరాల నుండి నిర్విరామంగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 81 మంది వృద్ధులకు 40,500 వృద్ధాప్య పెన్షన్లుగా వారణాసి కామేశ్వరి పేద విద్యార్థిని విద్యా నిమిత్తం పంపిన 15,000 రూపాయలను బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిహెచ్ అమూల్యకు క్లబ్ తరపున అందించారు. పేద వృద్ధులకు అల్పాహారాన్ని, కొబ్బరి నూనెను, మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎన్ కళావతి, రాజారత్నం దంపతులు, బేరీ సాయి సందీప్, వి సుబ్బారావు, అనసూరి శ్రీనివాస్, శీలం రామకృష్ణ, దుబ్బిరెడ్డి వెంకట్రావు, గీసాల బాపూసి, ముగుదు శ్రీనివాస్, పొట్లూరి రామబ్రహ్మం, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయి నగరంలోనే అనేక మందిని ఆదుకుంటా ఉన్నాయి ఏదో ఒక రూపాన. మరి ఈ సంస్థ అయితే నాకు తెలిసి ఆది నుంచి చూస్తూ ఉన్నాను. ఏదో ఒక రూపంలో అంటే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత కొంతమంది వాటిని కొనసాగించలేరు. ఆర్థికపరమైన సమస్య అవ్వచ్చు, లేకపోతే సభ్యుల మధ్యన సఖ్యత లేకపోవడం వల్ల అవ్వచ్చు. కానీ ఇక్కడ సభ్యులందరూ కూడా కుటుంబంలాగా ఉండి సంస్థను ముందుకు తీసుకెళ్తున్న విధానం తప్పకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఏదైతే ఆదరణ లేని కుటుంబాలని ఆదుకోవాలి, వారికి తోడ్పాటుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఆహ్వానించిన వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ అయినటువంటి సంస్థకి మేము నూతనంగా ఎన్నుకొనబడిన కార్యదర్శి అయినటువంటి నేను గంగా భవానీని. ఈ కార్యవర్గం నన్ను 2 సంవత్సరాలు చేశాను. మళ్ళీ కొత్తగా కార్యవర్గంలో కూడా నన్నే సెక్రటరీగా ఉంచారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ముందు ఎంతగా ఇదిగా చేశానో దానికంటే 10 రెట్లు ఎక్కువగా చేయాలి, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంపింగ్ స్వచ్ఛంద సంస్థకు నేను గత 7-8 సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. అలా ఈ క్లబ్బు ఫౌండర్ గారు పామర్తి గోపాల గారు నన్ను పిలిచి సేవా కార్యక్రమాల గురించి అలాగా జాయింట్ సెక్రటరీగా అలాగే ప్రెసిడెంట్గా మళ్ళీ 2 సంవత్సరాల ప్రెసిడెంట్గా మళ్ళీ యథావిధిగా నా సేవా కృతిలో నేను చూసి క్లబ్బు సంస్థలు చూసి అందరూ పెద్దలు ఏదో మళ్ళీ నువ్వే నిలబడాలని నన్ను కొంచెం ఏదో ఈ సేవకుడు ఏదో చేస్తున్నాడు అన్న హృదయంతో నన్ను మళ్ళీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ సేవలో కృతి ఆ వృద్ధులకి వృద్ధాప్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే సేవలో నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే స్వచ్ఛంద సేవలో చేస్తానని నేను ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండడం నాకు గర్వకారణమని నేను చాలా సంతోషపడుతున్నాను.